మనకి స్వతంత్రానికి పూర్వమే మొట్టమొదటగా ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది సాహు మహారాజ్, ఛత్రపతి సాహు మహారాజ్. అవును సార్. కొల్హాపూరు సంస్థానంలో రాజుగా ఉన్నటువంటి సాహు మహారాజ్ గారు అసలు ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చిన సందర్భం ఏంటంటే, ఆయన ఒక రాజు అయ్యుండి ఆయన పట్టాభిషేకం జరిగే రోజున బ్రాహ్మణులు ఆయన అవమానించినారు రాజుగారిని. ఆయన కొలువులో పనిచేసే రాజుగారి పనిచేసే బ్రాహ్మలే ఆయనకి మంత్రోచ్చారణ చేసే విషయంలో అవమానకరంగా బిహేవ్ చేయడంతో రాజుగారు అప్పుడు ఆలోచించారు, నా కొలువులో బతుకుతున్నటువంటి, నా కింద బతుకుతున్నటువంటి, నేను జీతం ఇస్తే బతకలేనటువంటి వ్యక్తులే చివరికి నన్ను అవమానించారే ఒక మంత్రోచ్చారణ విషయంలో, అంటే పట్టాభిషేకం చేసుకునే రోజున అవమానించారు. అలాంటిది సామాన్య ప్రజలను వీళ్ళు ఎంత హీనంగా చూస్తున్నారని ఆలోచించినప్పుడు ఆయన కలిగినటువంటి ఆలోచన ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్. అప్పుడు ఏం చేశాడు ఆయన, రిజర్వేషన్ కాన్సెప్ట్ మొట్టమొదటిగా ఆయన జన్మదినోత్సవం అయినటువంటి 1902 జూన్ 26వ తారీఖున ఆయన జన్మదినోత్సవం రోజున 50% రిజర్వేషన్లు భారతదేశంలో బ్రాహ్మణేతరులకి కల్పించాడు. బ్రాహ్మణేతరులు అంటే బ్రాహ్మణులు, అంటే బ్రాహ్మణులకి అప్పటికే 50% ఉందన్నమాట. దాని అర్థం కొలువులు అంటే అప్పటికి 100% ఉంది. 100%లో నుంచి 50% తీసేశాడు. 50% తీసేసి మిగిలిన వాళ్ళకి 50% ఉంటారు, అంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా కావచ్చు 50% ఆ రోజు ప్రకటించాడు. సో దానికే తట్టుకోలేక ఆనాడు మనకి చాలా వీరుడు సూర్యుడు అని పాఠాల్లో చెప్పినటువంటి బాలగంగాధర్ తిలక్ ఛత్రపతి సాహు మహారాజుని దేడు దిమాక్ అని కామెంట్ చేశాడు. అంటే తలకాయలేము, అంటే బుర్రలేనోడని లేక బుర్ర తక్కువడని. అంటే ఎందుకు, ఒక్కసారిగా ఆయన కులమైనటువంటి బ్రాహ్మణులకి కొలువు లేకుండా చేసేసరికి సాహు మహారాజుని చాలా బ్యాడ్గా కామెంట్ చేశాడు బాలగంగాధర్ తిలక్. అంటే ఇక్కడ మనం ఆలోచించేది ఏంటి, సామాజికంగా మొదట నుంచి అసలు ఈ కులాలు రిజర్వేషన్ల పరంగానే బతికేస్తున్నాయి. ఇంకా ప్రాక్టికల్గా చూస్తే బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు పౌరోహిత్యంలోకి ఇంకెవరైనా రాణిస్తారేమండి, అది వాళ్ళకి రిజర్వ్డ్. అలాగే మార్వాడీలు ఉన్నారు, మొత్తం కంపెనీలు కానివ్వండి, ఏజెన్సీలు కానివ్వండి, క్యారీ ఫార్వర్డ్ కానివ్వండి, లేకపోతే పట్టణాల్లో ఏంటి వాళ్ళు చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించేశారు. వాళ్ళు విస్తరించేసి ప్రతి షాపు, ఈవెన్ స్థానికంగా ఉన్న వయసుల గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు, వాళ్ళు చిన్న చిన్న కోట్లు పట్టుకొని బతుకుతుంటారు. వీళ్ళు ఈ బనియాలు వాళ్ళకి అది రిజర్వేషన్, వ్యాపారం అనేది వాళ్ళకి రిజర్వేషన్. అలాగే శూద్రులకి ఏం చేయాలో ఇంతకుముందే మనకు మనువాదం ద్వారా శూద్రులకి ఏ రకంగా ట్రీట్ చేశారో మనకు తెలుసు. అంటే చెప్పులు కుట్టడానికి ఒక రిజర్వేషన్ పెట్టి చెప్పులు కుట్టేవాడు వాడు చెప్పులు కుట్టడమే వాడి వృత్తి. అలాగే రైతు, ఇప్పుడు కమ్మారెడ్డిలు ఏం చేశారు, చాలా తెలివిగా సుఖంగా ఉండే ఎన్నుకున్నారు వాళ్ళు. ఏది రైతువారీ విధానం అనే పేరు మీద, రైతే రాజు అనే పేరు మీద వాళ్ళు, ఎందుకంటే భూములు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మీ మాలల దగ్గర ఎక్కడ ఉన్నాయి, మాదిగల దగ్గర ఎక్కడ ఉన్నాయి, లేకపోతే దేవాంగులు, లేకపోతే ఇంకొక చాకలే, మంగళ్ళే, కమ్మర్రే, కొమ్మరి, వీళ్ళ దగ్గర భూములు ఎక్కడ తెచ్చాయి. రైతే రాజు అని మనల్ని నమ్మించేశారు. నిజమే కావాలనుకుంటే వాళ్ళు భూములకు వాళ్ళకి రిజర్వేషన్. ఇట్లా సామాజికంగానే రిజర్వేషన్ మొత్తం అంటిపెట్టుకొని ఇవి చాలదన్నట్టుగా అసలు దీని నేపథ్యం గురించి ఏ జడ్జి గారు ఆలోచించలేదు. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తెలిసి కూడా తెలియనట్టుగా మిన్నకుండిపోయి సైలెంట్గా ఈ 10% రిజర్వేషన్లు తీసుకొచ్చి మన నెత్తిన పెట్టారు. రిజర్వేషన్ ఏంటి అసలు, అమానవీయమైనటువంటి బతుకులో బతికినటువంటి కులాలకి ఆనాడు, ఎందుకంటే మూతికి ముంత వీళ్ళు ఇచ్చిన ఆహార్యం, ముఖ్యంగా అంటరాని కులాలకు వీళ్ళు ఇచ్చిన ఆహార్యం ఎలాంటిదంటే, వేషం ఎలాంటిది, మూతికి ముంత, ముడ్డికి తాటాకు, అలాగే మెడలో చీపురు గట్ట, ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థను తయారు చేసినటువంటి అదే వ్యవస్థలో పుట్టినటువంటి అంబేద్కర్ ఇవన్నీ స్టడీ చేసి సాహు మహారాజ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ కులాలకి రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరచడం జరిగింది. అలాగే వీటికి ఇవే కాకుండా ఇంకా మధ్యంతరంగా కూడా హిందూ కులాల్లో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకి వీళ్ళకి అవకాశాల కోసం ఇవన్నీ రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లక్షణాలు ఏవీ లేనటువంటి ఈ అగ్రకులాలుగా చెప్పుకొని ఇవాళ అగ్రస్థాయిలో ఉన్నటువంటి కులాలకి ఎవడో క్వశ్చన్ చేయని పద్ధతిలో వాళ్ళకి, ఇంతకుముందు సార్ చెప్పినాడు, వడ్డించేవాడు మనవాడైతే అన్ని మనకే వస్తాయని, ఆ పద్ధతిలో సుప్రీంకోర్టులో దాన్ని కన్ఫర్మ్ చేసేసినారు. కేంద్ర ప్రభుత్వం సింపుల్గా ఇంప్లిమెంట్ చేసింది. దానికి ఒక కమిషన్ లేదు, దానికి ఒక డేటా లేదు, ఇప్పుడు మొన్న ఈ మధ్య ఏబిసిడి వర్గీకరణ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఏముంది, ఎంపిరికల్ డేటా ఉంది. అసలు ఎంపిరికల్ డేటా ఎక్కడుంది, బీసీలకి లేదు, ఎస్సీలకి లేదు, ఆ మాటకు వస్తే కరెక్ట్ డేటా ఎవరికీ లేదు. అలా లేని వాళ్ళకి 10% ఎలా ఇచ్చావు? మనమేం చెప్తున్నాం, కాంచీరామ్ గారు చెప్పినారు, ఈ భారతదేశంలో అగ్రకులాలు 15% మంది ఉన్నారు.
మధ్యస్థ కులాలు 10.5% మంది ఉన్నారు, బీసీలు 52% మంది ఉన్నారు, ఎస్సీలు 15%, ఎస్టీలు 7.5%. సో ఈ 85%లో ఉన్నటువంటి బీసీలను అసలు కంప్లీట్గా మొత్తం అసలు ఈ దేశస్తులే కాదన్నట్టుగా పక్కన పెట్టేశారు. దీన్ని బట్టి వాళ్ళు గొడవ చేయని, తన్నుకొని, కోర్టులకు వెళ్ళని, లేకపోతే ధర్నాలు చేయని, ఎన్ని చేసినా అసలు దాని గురించి అసలు మాకు సంబంధమే లేదన్నట్టుగా వదిలేశారు. వీళ్ళ కోసం ఇన్నాళ్ళు ప్రతిభ అని కథలు చెప్పారు కదా. ఈ అగ్ర కులాలు బీసీలు అవమానించారు ఆనాడు మండల కమిషన్ రోజున. మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని విపి సింగ్ రిపోర్ట్ బయటకు తీసినప్పుడు ఎంత భయంకరంగా అవమానించారండి ఆ రోజున. వీళ్ళు రోడ్ల మీద బూట్లు దుడిచారు. అంటే రోజు బూట్లు దుడిచేవాడు బతుకు గురించి పేపర్ ఆనాడు మీడియాకి ఏం బాధ లేదు. ఆ ఒక్కరోజు పిల్లలు బయటకు వచ్చి అగ్రకులాల పిల్లలు వచ్చేసి రైల్వే స్టేషన్ల ముందు లేదా రోడ్ల మీద వచ్చేసి బూట్లు దుడితే అయ్యో పిల్లలు బూట్లు దుడుతున్నారని రాసినారు. మండల కమిషన్ ఇంప్లిమెంటేషన్ అవుతున్న రోజున. ఆ రోజున రోడ్ల మీద అడుక్కుంటాడు, రోజు బెగ్గర్లుగా అడుక్కునేవాడి గురించి ఈ పేపర్లో ఏనాడు బాధపడలేదు, ఈ మీడియా ఏనాడు బాధపడలేదు. ఆనాడు వాళ్ళు అడుక్కుంటున్నట్టుగా నటిస్తే ఫోటోల కోసం తీసేసి మొత్తం దేశవ్యాప్తంగా ఫోటోలు చేసేసి ప్రతిభావంతులు ఏమైపోతున్నారు, చివరికి బెగ్గర్స్గా మారారని చెప్పినారు. అలాగే రాజీవ్ గోస్వామి అనే ఒక డూప్లికేట్ ఆయన్ని, రాజీవ్ గోస్వామి అనే ఆనాడు ఆయన మీద పెట్రోల్ పోసి అంటించి చచ్చిపోయాడని ప్రచారం చేసింది ఈ మీడియా. ఆ తప్పు ఇప్పటికే బతికే ఉన్నాడు. ఈ రోజుకి ఆ రాజీవ్ గోస్వామి అనే అతను బతికున్నాడు. ఏది మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయొద్దని జేఎన్యూలో రాజీవ్ గోస్వామి మీద, ఢిల్లీ యూనివర్సిటీ అనుకుంటాను, అతని మీద పెట్రోల్ పోసి ఒక ఫేక్ డెత్ అని క్రియేట్ చేసి ఆ ఫోటోని ఆనాడు ఉన్నటువంటి దూరదర్శన్లో కానివ్వండి, ఆనాడు ఉన్నటువంటి మొత్తం నేషనల్ మీడియా వీక్లీస్ అన్ని పీరియడికల్లో భయంకరంగా ప్రచారం చేసి ఈ బీసీల మీద ఆనాడు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ కాకూడదనే ఉద్దేశంతో అంత దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేసినటువంటి ఈ మీడియా ఈ 10% వేసినప్పుడు అసలు దాని గురించే మాట్లాడలేదు. ఎందుకు ఇస్తున్నారని ఎవడన్నా మాట్లాడినాడు? అంత వాళ్ళదే వాళ్ళదే. అంటే ఈ చారిత్రాత్మకంగా ఎంత మోసాలు చేసి మనల్ని నోరు మూపిస్తున్నారు వీళ్ళంతా కూడా. అసలు ఇది ఎవరికి ఇవ్వాలి ఈ రిజర్వేషన్? ఇవాళ రిజర్వేషన్ అనేది ఒక ప్యాషన్ అయిపోయింది అడగటం. ఒక పక్క హర్యానాకు పోతే జాట్లు రిజర్వేషన్ గురించి పోరాటం చేస్తున్నారు, ధర్నాలు చేస్తారు. ఇంకో పక్క మరాఠవాడాలో మొత్తం భూమంతా వాళ్ళ చేతిలో పెట్టుకున్నటువంటి మరాఠాలు ధర్నాలు, మాకు రిజర్వేషన్లు కావాలంటారు. ఇంకొక రాష్ట్రం పోతే ఏంటి అసలు ఇది అర్థం కాదు. అంటే రిజర్వేషనే జీవితం లాగా, రిజర్వేషన్ పొందినోడే బాగుపడినట్టుగా ఒక దురభిప్రాయాన్ని క్రియేట్ చేసేసి చివరికి ఇది ఎందుకు క్రియేట్ చేశారంటే ఆ రిజర్వేషన్ పొందే వాళ్ళని డైల్యూట్ చేసి వీళ్ళు రిజర్వేషన్ పొందడం కోసం ఈ నాటకం ఆడారు. ఈ నాటకం అది ఏది ఈ జాట్లు అడిగినా, మరాఠాలు అడిగినా, లేక ఇంకొకళ్ళు అడిగినా ఇదంతా ఏంటంటే చివరికి ఇక మనం తట్టుకోలేక వాళ్ళకు కూడా ఇచ్చేయండి అయ్యా అని అనాలి కదా మనం. అది మనం అనకుండా ఇచ్చేసుకున్నారు 10%. ఇవాళ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు ఎంత జనాభా? ఆంధ్రప్రదేశే తీసుకోండి, రెడ్లో 6%, కంబల 4%. అంటే ఈ 10% వాళ్ళు పొందేశారు కదా, పొందినట్టు సరిపోతుందిగా. మిగిలిన వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణాల తర్వాత ఒక 5%, మొత్తం 15% ఉన్నటువంటి పాపులేషన్కి 10% ఇచ్చేసి 85% మంది ఉన్న వాళ్ళకేమో మీకు ఇయ్యం, మీ లెక్కలు తీయమంటే లెక్కలు తీయరు. సో ఇది ఇంత ద్వంద్వ విధానం మన దేశంలో ఉంది. బహుశా ఈ గడ్డ మీద మరి ఏంటో కానీ తేడా, ఒక మాట ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది, క్లియర్ కట్గా ఇప్పుడు అదే జరిగింది.